హలో అండి. వెల్కమ్ టు కళ్యాణి ది హోమ్ చెఫ్. ఈ ఛానల్ని కనుక మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఆలూ రోల్స్ అండి. చాలా క్రిస్పీగా టేస్టీగా ఈ ఆలూ రోల్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా దీనికోసం ఒక ప్లేట్ కానీ బౌల్ కానీ తీసుకొని అందులో 1 కప్పు మైదా పిండిని యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత చిటికెడు ఉప్పు, 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ పిండిని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ దీనిని సాఫ్ట్గా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక అరగంట పాటు పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు 2 పెద్ద ఉడికించిన బంగాళాదుంపలను తీసుకొని బాగా మ్యాష్ చేసుకోవాలి. లేదంటే ఈ విధంగా గ్రేట్ చేసుకోండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని 1 టీ స్పూన్ ఆయిల్, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, చిటికెడు పసుపు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోండి. ఇవి వేసే వీడియో ఇక్కడ మిస్ అయిందండి. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై అయ్యాక ముందుగా మనం మ్యాష్ చేసి పెట్టుకున్న బంగాళాదుంపల్ని వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా వేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని తీసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిని 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఇలా డివైడ్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క పిండి ముద్దను తీసుకొని కాస్త పిండిని అప్లై చేసుకుంటూ దీనిని బాగా ఒత్తుకోవాలి. ఈ విధంగా ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా ఒత్తుకోవాలండి. ఇలా ఒత్తుకున్న తర్వాత అంచులకి కొద్దిగా తడిని అప్లై చేసుకోవాలి. ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న బంగాళాదుంప మిశ్రమంని ఈ విధంగా అప్లై చేసుకోవాలి. ఇలా ఒక లేయర్ లాగా అప్లై చేసుకున్న తర్వాత దీనిని రోల్ చేసుకోవాలి. ఈ విధంగా రోల్ చేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసేసుకొని ఒకసారి చేతులతో ఇలా లైట్గా ప్రెస్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత అంచులని కట్ చేసేసేయాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత 1 ఇంచు పీసెస్ లాగా వీటిని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క దాన్ని తీసుకుంటూ ఇలా లైట్గా ప్రెస్ చేసుకోవాలి. ఇలా అన్నీ ప్రెస్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి.
ఈ విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న రోల్స్ని ఇందులో వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని రెండు వైపులా తిప్పుతూ ఎర్రగా కాల్చుకోవాలి. చూడండి, ఈ విధంగా ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా అయిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకొని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో ఈజీ అండ్ టేస్టీ క్రిస్పీ ఆలూ రోల్స్ రెడీ అయిపోయినట్టే. వీటిని టీతో కానీ కెచప్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే కళ్యాణి ది హోమ్ చెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.